బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లాస్ట్ క్లాస్లో మనము ఒక చార్ట్ను డిస్కస్ చేశాం. అది క్రికెట్ మ్యాచ్ని గురించి. అది నేను విశ్లేషించినటువంటి దాంట్లో సందేహం ఉంటే దాన్ని విశ్లేషణ చేశాము. సరే, ప్రాణాలాడ్ అనేటువంటి వాడు 1, 6, 11కు లేడు కదా, అది ఎట్లా అటువంటి పరిస్థితిలో మనము అని చెప్పేసి వాళ్ళని అడిగాము. పెద్దలు వీడియో ఆఫ్లో ఉందే, ఏది దాన్ని కొంచెం చెప్పినారు లాస్ట్ టైము. సరే, బాగానే ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, దానికి తోడు చార్ట్ డిస్ప్లే చేయడానికి లేదు, నేను చూపిస్తాను. ఇదిగో మీకు నిన్నంతా అర్థమైంది అనుకుంటా కదా. అది ఆ చార్ట్ మీకు ప్రింట్ కూడా ఉంది మీ దగ్గర, నా అనాలిసిస్ అంతా. ఇక్కడ సందేహం అంతా ఏమి, జూపిటర్ అనేవాడు భుక్తిలాడు ప్రాణాలాడుగా వచ్చాడు. కనపడుతుందా? ఇది కనపడుతుంది సార్. కనపడుతుందా ఇక్కడ డాక్యుమెంట్? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. జూపిటర్ అనేవాడు భుక్తిలాడు ప్రాణాలాడుకు వచ్చినాడు. ఇన్వాల్వ్మెంట్ లో చూడండి, మూన్ ద్వారా 3, 4, 5, 7, 9 ఉంది. నో 1, నో 6, నో 11. కమిట్మెంట్ లో 111 ఉంది, ఫైనల్ కన్ఫరెన్స్ లో 116 ఉంది. బాగుంది. కానీ as there is no 1 or 6 or 11 in involvement, I have no confidence to declare the success of India. అది మనకు సంకోచం పడింది. కాబట్టి అటువంటి పక్షంలో సార్ ఏదో చెప్పాడు, బాగానే ఉంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఐడియా తట్టింది. ఇంతకుముందు ప్రీవియస్గా అంటే నా ఆర్టికల్స్ మ్యాగజైన్లో కూడా రాశాను. ఒకనొకప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోసయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడేమో రద్దు అవుతుంది, నో కాన్ఫరెన్స్ పెట్టాలా, అట్లా ఇట్లా అంటే దాని మీద నేను రాసింటి, ఏం కాదు, రద్దు కాదు, నో కాన్ఫరెన్స్ ఏం పెట్టలేరు, సక్సెస్ కాదు, అది ఈ విల్ బి కంటిన్యూడ్. అట్లనే కంటిన్యూ అయిపోయా అతను. ఆ రకంగా ఆ రూలు దీనికి అప్లై చేశా. అది ఏమిటిది అంటే కేపీలో ఉన్నటువంటి రూల్ తీసుకొచ్చి నేను దీంట్లో పెట్టాను. ఇది ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ పాయింట్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ దిస్ చార్ట్ ఈస్ దట్ ఫర్ ప్రాణాలార్డ్ జూపిటర్ there is no 1 or 6 or 11 in involvement. We cannot predict positively for India. Totally, it is a dilemma for me to predict success in favor of India. To get clarity, I followed the following rule. ఏమేది ఆ రూల్ అంటే, ఇది మీ అందరికీ తెలిసినదే, కేపీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసినదే, కొత్తదేం కాదు. ఇది రూల్ ఏమి, ఇఫ్ ది అసెండెంట్ సబ్సబ్లార్డ్ and or if the ascendant subsublord or the 11th subsublord signifies upachaya sthanas ante improving houses, apachaya sthanas ante non improving houses. Lagna kasp subsublord, 11th kasp subsublord, if they signify upachaya sthanas, success will be indicated, success will be assured, success will be indicated. If not so, ante ascendant subsublord or 11th cusp subsublord signifies apachaya sthanas ante non improving houses 4, 5, 7, 8, 9, 10, 12, then failure is promised. Upachaya sthanas ante improving houses, apachaya sthanas ante non improving houses. Upachaya sthanas is meant by improving houses. What are they? 1, 2, 3, 6, 10, 11. These are called upachaya sthanas. If the ascendant subsublord or 11th subsublord signifies upachaya sthanas, success will be assured. According to that rule, you see here, ascendant subsublord in this chart is Mercury. Mercury is having PS. ఇక్కడ ఏమింది 1, 3, 4, 5, 6, 7, 10, 12. పాజిటివ్ ఉండేటి వల్ల రెడ్డింగ్ లో చూపించిన పాజిటివ్ అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా, పాజిటివ్ గా ఇండియాకు 1, 3, 6, 10. అలాగే జూపిటర్ ఇన్వాల్వ్మెంట్ లో 1, 3, 4, 5, 6, 7, 10 అట్లా. ఇక్కడ రాహు 1, 2, 3, 6, 7 ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏమి, ఈ రెడ్డింగ్ వల్ల కలిపితే
ఇక్కడ టోటల్ గ్రాండ్ టోటల్ 20 వస్తాయి. అపోనెంట్ కు 21 వచ్చింది. బాగా చూడండి, అసెండెంట్ సబ్ లార్డ్ మెర్క్యూరీ అన్ని ఇవన్నీ టోటల్ గా కూడితే 1 3 6 10 ఇక్కడ 4 ఇక్కడ 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వచ్చింది. ఇది అదే ఈ బ్లాక్ లో ఉన్నటివి అన్ఫేవరబుల్ హౌసెస్ ఫర్ ఇండియా 4 5 7 12 ఇవి 4 5 7 9 12 ఇవన్నీ కూడితే 21 అయినాయి. ఇవన్నీ 21. సరే ఇక్కడ చూడండి 11th కస్ప్ సబ్ లార్డ్ వీనస్ కు పిఎస్ ఉంది. అక్కడ కూడా అన్ని కూడితే ఇక్కడ టోటల్ చేస్తే 16 వచ్చింది. టోటల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా వీ గాట్ 16. అన్ఫేవరబుల్ గా 14. వీ హ్యావ్ గాట్ అన్ఫేవరబుల్ హౌసెస్ 14. టోటల్ రిజల్ట్ ఏమిటిది? టోటల్ పాయింట్స్ అని వచ్చినాయి 20 + 16 36. ఇక్కడ 21 + 14 35. అంటే ఏమి, ఇక్కడ ఇండియాకు ఒక పాయింట్ ఎక్కువగానే వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మనము యాజ్ షోన్ ఇన్ ది అబౌవ్ టేబుల్ ఐ కెన్ సే దట్ ఇండియా విల్ విన్ ఇన్ ద మ్యాచ్. ది అఫీషియల్ రిజల్ట్ ఏమి, లాస్ట్ కు మనకు గేమ్ అయిపోయినాక తెలిసిందేమి ఇండియా వన్ ద మ్యాచ్ అని. అంటే ఏమిటి ఇది అంటే మనకు అలాంటి డైలమాస్ ఇప్పుడు కస్పల్ ఇంటర్లింక్స్ ద్వారా మనము విశ్లేషణ చేసినప్పుడు ఆ డైలమా వచ్చింది మనకు. ఏమి, ఆ ప్రాణాలార్డ్ అనేటువంటి వాడు చాలా ప్రామినెంట్ గా రోల్. అక్కడ ప్రాణాలార్డ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ లో లేకపోయినో మనకు సందేహం వస్తుంది. కస్పల్ ఇంటర్లింక్స్ ప్రకారంగా మనము చెప్పలేము. అటువంటి పక్షంలో మనం ఇంకొక పద్ధతి ఆశ్రయిస్తే, అంటే ఏ పద్ధతి అయినా ఇది కేపీ రూల్ కానీ మనకు కొంచెము సహకారిగా ఉంటుంది. అంటే సెకండ్ ఒపీనియన్ గా మనము తీసుకోగలిగినాము. కేపీ రూల్లో ఆడ ఏం చెప్తాడు? కేపీలో అసెండెంట్ సబ్ లార్డ్ అండ్ ఆర్ 11th కస్ప్ సబ్ లార్డ్ సిగ్నిఫైస్ ఉపచయ స్థానాస్ సక్సెస్ ఈజ్ ఇండికేటెడ్ అంటాడు. ఆడ సబ్ లార్డ్ కు బదులు ఇప్పుడు మేము సబ్ లార్డ్ కు ఉపయోగించినాం అంతే. నేనేమి కొత్తదేం కనిపెట్టినది ఏం లేదాడ. ఆ రూల్ తీసుకొచ్చి ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఉపయోగపడుతుంది. అంటే డైలమాలో ఉన్నప్పుడు మనకు ఆపద్ధర్మంగా అది ఏదో ఒకరిని ఆశ్రయిస్తే మనకు గైడ్ చూపిస్తుంది కదా, అందుచేత నేను దీన్ని తీసుకున్నాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది మీ ఇష్టం వచ్చినది చెప్పచ్చు. ఈ రూల్ ప్రకారంగా అసెండెంట్ సబ్ లార్డ్ ఆర్ 11th కస్ప్ సబ్ లార్డ్ సిగ్నిఫైస్ ఉపచయ స్థాన సక్సెస్ ఈజ్ ఇండికేటెడ్. ఎనీథింగ్ ఏదన్నా కానీ, నేను ఒక వస్తువు కొంటానా లేదా అన్నాడు అనుకో, నీ బుద్ధి పుట్టినది కానీ చెప్పండి, అవుతుంది. ఏమి లేకుండా గుడ్డిగా తెప్పచ్చు ఈ రూలు. అంటే అన్ని ఏడాలా అవుతుంది అంటే దాదాపు అవుతుంది. మీరు ప్రయత్నం చేయండి, చూడండి, చెక్ చేసుకోండి. ఎందుకంటే ఐ హావ్ రోట్ సో మెనీ ఆర్టికల్స్ ప్రీవియస్లీ. ఓకేనా సార్? అటువంటిప్పుడు హలో, అటువంటిప్పుడు సార్ అటువంటిప్పుడు ఈ సింపుల్ రూల్ ఫాలో అయిపోవచ్చు కదా. అదంతా పెద్ద చార్ట్లు వేసుకొని ఇంత ఎక్సర్సైజ్ చేయడం ఎందుకు సార్? ఏమండి, ఇప్పుడు మీరు చెప్పిన అపచయ రూల్స్ అది ఫాలో అయిపోతే సరిపోదు కదా. సింపుల్ పాయింట్. ఇది అసెండెంట్ సబ్ లార్డ్ 11th కస్ప్ సబ్ లార్డే మనం చేసిండేది, ఏం చేయలే. అవును సార్, అదే ఇది ఫాలో అయిపోతే సరిపోదు కదా. ఈ మ్యాచింగ్ కార్డులకి వీటికి అటువంటిప్పుడు ఇది ఎందుకు మనకి ఈ ఎక్సర్సైజ్, మనకి కస్పల్ ఇంటర్లింక్ థియరీ కావచ్చండి. మనకు సెకండ్ ఒపీనియన్ కోసం తీసుకోవాలా. డైలమా వచ్చినప్పుడు ఏం చేస్తావు? తప్పేముంది? అలాగే సార్, ఇప్పుడు కపిల్ గారు మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ చూసారు కదా. మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ కి 5 ప్లానెట్స్ ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు ఆయన. నాకు సాటిస్ఫై అవ్వలేదు. ఆయన ఏదో చెప్పాడు, పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. సార్ ప్రాణాలాడ్ ఎప్పుడైతే మనకి రాలేదో మనం అసలు దాని గురించి ప్రాణాలాడ్ యాక్సెప్ట్ చేయకపోతే అది ఎండ్ పాయింట్ కదా. అది యాక్సెప్ట్ చేయకపోతే అసలు మనం డిక్లేర్ చేయలేం. అదే సందేహము నాకు. ప్రాణాలాడ్ ఎప్పుడైతే చూపించలేదో మనము దాని మీద ఆధారపడితే గబ్బు పడతాం. కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నా నేను. ఈ రకంగా సరిపెట్టుకోవచ్చు కదా మనము. ఇది బాగుంది సార్ అని
జస్ట్ ఇది ఒక హెల్ప్, దీన్నే ఫాలో కమ్మని నేను ఇన్సిస్ట్ చేయడం లేదు. సార్ భాస్కర్ రావాలనుకుంటే వేదికలోకి వెళ్ళిపోవచ్చు రకరకాల అలా కాదక్క, ఇది కూడా ఉపయోగించాం, తప్ప ఉంది. ఉపయోగించి కూడా ఏముంది, ఇప్పుడు ఎవరైనా మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఏదైనా మ్యాచ్ అవుతుంది అనుకో, సింపుల్ గా అప్చయ్య ఉపయోగించేసి మనం చెప్పవచ్చు రిజల్ట్స్. అంటే మూర్తి గారు, మూర్తి నా ఒపీనియన్ మీకు అర్థం కావడంలా. వెన్ వీఆర్ పుట్ ఇన్ ట్రబుల్ టు డిసైడ్ అది అవుతుందా పోతుందా అనే డైలమాలో పడినప్పుడు మనము ఇంకొక రూల్ ఆశ్రయిస్తే తప్పేముంది? అది గైడ్ చేసినప్పుడు, అది మంచి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా వినాలి కదా. మంచి మడిగట్టుకొని అవుతుంది అనువు సార్. మీరు చెప్పింది తప్పు అనట్లేదు, లేకపోతే మీరు చెప్పింది ఆక్షేపించట్లేదు నేను. అంటే కాకపోతే ఏంటంటే మనకి ఇంత కిట్టింపు ఎందుకు, డైరెక్ట్ గా ఇంకా అది రాలేదు కాబట్టి ఏమో డౌట్ఫుల్ అని చెప్పేది సరిపోనేమో. లేకపోతే ఆయన చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ అదొకటి కొద్దిగా పాయింట్, చాలా పాయింట్స్ తీసుకొచ్చాడు ఆయన. అదే అది కొద్దిగా అటు ఇటు ఉంది. ఓకే, మీరు చెప్పింది యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ గా మీరు చెప్పారు కాబట్టి ఓకే యు లీవ్ ఇట్. వాట్ ఐ హావ్ టు ఎక్స్ప్రెస్, వాట్ ఐ వాట్ డిసైడెడ్ టు టెల్, దాన్ని చెప్పాను. మీరు ఫాలో అయితే కాండి, లేకపోతే లేదు. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇది ఒక హోరరీ చార్ట్. దిస్ ఈజ్ హోరరీ చార్ట్. ఏమి ఒక బెస్ట్ అస్ట్రాలాజికల్ ఫ్రెండ్ నాకు ఈయన, వన్ ఆఫ్ ది బెస్ట్ అస్ట్రాలాజికల్ ఫ్రెండ్స్. హీ ఆస్క్డ్ మీ, సార్ ఐ ఆమ్ 52 years old now. How long will I live? What is my longevity? Can you tell me? అది అతని ప్రశ్న. హోరరీ నంబరు నేనేం అడిగానంటే, అయ్యా ఇట్లా చెప్పకూడదు కదా, నేను నేటల్ చార్ట్ రెక్టిఫై చేసే ఓపిక లేదు. పోనీ మా స్టూడెంట్స్ మా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారంటే వాళ్ళ పనుల మీద వాళ్ళు తిరుగుతున్నారు, కాబట్టి నేను నీ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి చెప్పలేను. నువ్వు కావాలంటే హోరరీ నంబర్ కానీ లేకపోతే టైం చార్ట్ కానీ దాని మీద విశ్లేషణ చేసి చెప్పని చెప్తా అంటే, ఏమి కేపీలో చెప్తారా లేకపోతే దీంట్లో అంటే, నీ ఇష్టం ఏదన్నా కోరుకో, కేపీలో కావాలంటే కేపీలో చెప్తా, కస్పల్ ఇంటర్వ్యూలో కావాలంటే కస్పల్ ఇంటర్వ్యూకి చెప్తాను అని చెప్పంటే, వద్దులే సార్ మీరు ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో నిండా మునిగినారు, కస్పల్ ఇంటర్వ్యూలో ఏదో తిప్పలు పడుతున్నారు కదా, మాకు కస్పల్ ఇంటర్వ్యూలో చెప్పండి అని చెప్పేసి అతను ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు అతను ఆ నంబరు? ఆయన మంచి ఆర్టికల్ రైటర్ కూడా. అతని ఆర్టికల్స్ అన్ని కేపీఈ జైన్లో పబ్లిష్ అయినాయి. మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అతను. ఎందుకు అతనికి అడగాలనిపించింది, అడిగాడు. అతన్ని ఇచ్చిన నంబర్ ఏంటంటే ఇదిగో 1254. చార్ట్ రావట్లేదు సార్. వస్తుంది చార్ట్ వస్తుంది. 1254 హోరరీ నంబర్ కాదు సార్, మధ్యలో వేరే ఎవరు ప్రజెంట్ చేస్తున్నట్టున్నారు. చార్ట్ తీస్తాను, చూపిస్తాను చార్ట్ కూడా. ఇదిగో చార్ట్ వచ్చిందా? లేదు సార్, ఎవరో విష్ణువర్ధన్ ఎవరో చేస్తున్నారండి. ఇప్పుడు ఇది హోరరీ నంబర్ 1254. ఇక్కడ డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 25/2/2025, టైం 13:25 కర్నూలు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్. ఇది కర్నూలులో విశ్లేషణ చేయడం అయింది. ఇప్పుడు ప్రశ్న ఏమడిగాడు ఆయన? అయ్యా నాకు 52 సంవత్సరాలు, నేను ఎంతకాలం జీవిస్తాను, నా లాంజివిటీని చెప్పండి అన్నాడు. ఎలా చేయాలి చెప్పండి, ఎలా చేస్తే సరిపోతుంది? D10 వరకు వెళ్ళే అవసరం లేదు. మనం ఫస్ట్ SSL, థర్డ్ SSL, 8th SSL చూడాలి సార్. హలో చెప్పండి సార్, ఎవరైనా ఒకరు. ఏమై ఫస్ట్ 138 SSL ను పరిశీలిస్తే మనకేం తెలుస్తుంది? అది మిడిల్ ఏజా, షార్ట్ ఏజా, లాంగ్ ఏజా తెలుస్తుంది. అది అంటే ఆయుర్దాయ నిర్ణయం చేయడానికి మన జ్యోతిష్యములో నువ్వు ఇన్నేళ్ళు బతుకుతావు అని ఒకవేళ నువ్వు నిష్ణాతునైనా చెప్పకూడదు. కానీ అతను షార్ట్ ఎస్ట్రాలజర్ కాబట్టి ఏదో మనము తెలిసినది చెప్పాలంతే, వాస్తవంగా చెప్పకూడదు ఇట్లాంటివి. ఎంతసేపు ఉన్నా షార్ట్, మీడియం, లాంజివిటీ అని.
అంటే ఏమి షార్ట్ లాంజివిటీ అంటే అర్థమేమి 0 to 33 ఇయర్స్ వరకు షార్ట్ లాంజివిటీ, 33 నుంచి 66 ఇయర్స్ వరకు మిడిల్ లాంజివిటీ, 66 అండ్ అబౌవ్ ఎంతన్నా కానీ ఇంకా 120 వరకు ఇంకా యాడ్కనబో అది లాంగ్ లాంజివిటీ. ఈ 3 పద్ధతులు మాత్రమే మనకు జ్యోతిష్యంలో చెప్పినారు, కేపీలో చెప్పినారు, ఇక్కడ కూడా అదే చెప్పినారు. కాబట్టి మనము ఫస్ట్ కస్ప్ సబ్సబ్ థర్డ్ కస్ప్ సబ్సబ్ ఎయిత్ కస్ప్ సబ్సబ్ చూడాలి. హలో స్టేబుల్ దీనికి పోదాం మనం, ఎందుకు మనం దీనికి అలవాటు పడ్డాం. ఫస్ట్ కస్ప్ సబ్సబ్ ఈజ్ మెర్క్యూరీ, థర్డ్ కస్ప్ సబ్సబ్ ఈజ్ జూపిటర్, ఎయిత్ కస్ప్ సబ్సబ్ ఈజ్ వీనస్. ఈ మూడింటిని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది అది మీడియమా, షార్టా, లాంగా అని చెప్పి ఒక నిర్ధారణకు వస్తాం. చూద్దాం ఏం చెప్తా ఉంది. దీనికంటే ముందు మీరు ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. ఏమి ఈ 138 చెక్ చేసేదానికి ముందు లైఫ్ సేవింగ్ హౌసెస్ ఏవేవి, లైఫ్ సేవింగ్ హౌసెస్, లైఫ్ గివింగ్ హౌసెస్ అని కూడా అంటారు దాంట్లో. అంటే ఏమి 138లతో పాటు 138 ఇవి ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటివి అని ప్రతి ఒక్కరికి తెలుసు. వాటితో పాటు 5, 9, 11 కూడా లైఫ్ సేవింగ్ హౌసెసే, లైఫ్ గివింగ్ హౌసెసే. 138 ప్లస్ 5, 9, 11, 138, 5, 9, 11 ఇవి గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ కాల్డ్ లైఫ్ సేవింగ్ హౌసెస్, లైఫ్ గివింగ్ హౌసెస్ అంటారు. ఇంకా డెట్రిమెంటల్ హౌసెస్ అంటే ఏమి, మారక బాధకాలు, ఇంకా అవి మీకు తెలుసు. ఇక్కడ ఈ లగ్నము దీన్ని బట్టి ఇది బాధక ఏమైతుంది. ముందు ఈ లగ్నానికి ఇది వాట్ ఈస్ దిస్, లిబ్రా తులా లగ్నం, లిబ్రా అసెండెంట్. హూ విల్ బికమ్ ది బాధక 7, 8, 9, 10, 11. సన్ 11th హౌస్, 11th విల్ బికమ్ ది బాధక. 2, 7, 11, 12 మారక బాధకాలు, అవి డెట్రిమెంటల్ హౌసెస్ అంటే అవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ కస్పల్ ఇంటెన్స్ టేబుల్లో చూడండి. లగ్నా కస్ప్ సబ్సబ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, 1 ఉంది, 3 ఉంది, 1 ఉంది, 3 ఉంది, 8 లేదు, 1, 3, 5 ఉంది, 9 ఉంది, 11 ఉంది. కానీ ఈ 11 అనేది మనము తీసుకోకూడదు. ఎందుకు, బాధక 11 అనేది బాధక. స్థిర రాశుల్లో 9 వచ్చినప్పుడు 9 తీసేయాల. అట్లా ఇక్కడ పనికొచ్చేటివి 1, 3, 5, 9 అంతే. ఇంకా తక్కినటివి 2, 7, 11, 12. ఇక్కడ కమిట్మెంట్ లో కూడా అంటే ఏమి, ఇక్కడ ఫేవరబుల్ ప్లస్ అన్ఫేవరబుల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అంటే లైఫ్ గివింగ్ హౌసెస్, లైఫ్ సేవింగ్ హౌసెస్, డెట్రిమెంటల్ హౌసెస్ అంటే మారక బాధకాలు కూడా కలిసి ఉన్నాయి. ఇక్కడ కమిట్మెంట్ లో కూడా చూడండి 1, 3, 9, 1, 3, 9. ఇంకా 2 ఉంది మారక, 11 ఉంది బాధక, 12 బాధక. అంటే ఇది కూడా మిక్స్డే. ఇక్కడ చూడండి 5 లైఫ్ సేవింగ్, 7 and 12 ఇవి అంటే అన్ని మిక్సర్ కనపడుతున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది మీడియం లైఫ్ అని చెప్పేసి మనము చెప్పుకోవాలి. సరే, తర్వాత దీని ఒక్కదాని మీద ఆధారపడి చెప్పడానికి లేదు కదా. ఇంకొక హౌస్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ కస్ప్ సబ్సబ్ జూపిటర్. ఇది కూడా చూడండి. ఇక్కడ ఏముంది, 3 ఉంది, లైఫ్ సేవింగ్ హౌస్. 3తో పాటు 12 ఉంది, అంటే సరిపాయి ఈక్వల్ గా. ఇక్కడ చూడండి 1, 2, 1 ఉంది, 3 ఉంది, 9 ఉంది, 1, 3, 9 అంటే పైదాని మాదిరి సేమ్. పైన ఎట్లా వచ్చిందో అదే మెర్క్యూరీ కాబట్టి ఇక్కడ అదే. ఇంకా అంటే ఇది కూడా మిడిల్ అంటే ఏమి, మిక్సర్ అన్నమాట. అన్ని డెట్రిమెంటల్ ప్లస్ లైఫ్ సేవింగ్ హౌసెస్ అన్ని ఉన్నాయి. కాబట్టి సమపాలలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా ఆఖరుకు నిర్ధారణ చేయలేక మిడిల్ కింద దొబ్బేస్తాం. అలాగే 8th కస్ప్ సబ్సబ్ చూడండి. ఇక్కడ 138తో పాటు 5 ఉంది. ఇక్కడ చూడండి 2 ఉంది, 7 ఉంది, 12 ఉంది. అంటే ఇక్కడ మిక్సడ్. ఇక్కడ కూడా 135తో పాటు 1359 ఇక్కడ లేదు, ఏం లేదు. సరే, ఇక్కడ 12 ఉంది. కాబట్టి ఇదంతా మనకు అర్థమయ్యేది ఏంటంటే
మిడిల్ లైఫ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏమిటి, కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఆలోచించేయండి. అతను ఐఆమ్ 52 years old అని బాగా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ మిక్సర్ కలిసినాయి కాబట్టి మనము లాంగ్ లాంజివిటీ చెప్పడానికి, లాంగ్ లాంజివిటీ ఎప్పుడు చెప్తావు, లైఫ్ సేవింగ్ హౌసెస్ బాగా బలంగా ఉండి డెట్రిమెంటల్ హౌసెస్ చాలా తక్కువ ఉండాలా, మైన్యూట్గా ఉండాలా, ఇట్లా మిక్సర్గా ఉండకూడదు. ఈక్వల్గా ఈ దాదాపు సరిసమానంగా వస్తున్నాయి ఇవన్నీ. మీరు దీంట్లో నిదానంగా చూసుకోండి. కాబట్టి ఇది మిడిల్ అంటే ఏమి, మధ్యమ ఆయుర్దాయము, మిడిల్ లైఫ్ కింద మనము చెప్పవచ్చు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా అండి? మూన్ ఇట్ సెల్ఫ్ 3 లైఫ్, నా లాంజివిటీ ఏమి అని అడిగినాడు కదా, 3 ఉంది. తర్వాత 6 12, ఇది 6 రోగము, ఇది హాస్పిటలైజేషను, ఇది 10 సరే ఏదో ప్రొఫెషనల్ కర్మస్థానం అనుకో. ఇంకా సబ్ లార్డ్ స్టార్ లార్డ్ని చూడాలా. మూన్ జినైన్నెస్ చెక్ చేసేదానికి మూన్ పిఎస్ ఉండని లేకపోని దాన్ని చూడాలా మనం, అంటే ఆకుపెన్సీ కాడ నుంచి ఇవన్నీ చూడాలా. తర్వాత స్టార్ లార్డ్ కూడా చూడొచ్చు. ఇక్కడ 5 and 11 ఉంది, అంటే ఏమి, ఎలాంటి జబ్బు వచ్చినా క్యూర్ అనేది అగుపడతా ఉంది. ఇతను ఆయుర్దాన్ని గురించి అడిగినాడు, ఇతనికి జబ్బు ఉంది అంటే ఏం జబ్బు అంటే ఏమి పెద్ద జబ్బులేం కావవి, కామన్ థైరాయిడ్ ప్రాబ్లం 3, కంఠము 6 12, తర్వాత 5 11 ఉంది కాబట్టి రోగము రికవరీ అవుతుంది అని మనకు మూన్ ద్వారా అర్థమైంది. అతను అడిగిన ప్రశ్న జినైన్ అని చెప్పినారు. మనము 138 పరిశీలించి ఆఖరుకు మధ్యమాయుర్దాయము అని నిర్ణయం చేసిన తరువాత మనము ఏమి, ఎక్కడ ఎప్పుడు వస్తుంది మార్గం, నాకు ఎప్పుడు నేను ఎప్పుడు వస్తా చెప్పు అంటాడు. అప్పుడేం చెప్పాలా మనకు, ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ సన్ దశ కేతు భుక్తి వీనస్, మనము దశా లార్డును పట్టుకోవాలా ఇట్లాంటి కేసెస్లో. సన్ దశ, ఇక్కడ చూడండి, మూన్ క్యాప్రికాన్ లో సాటర్న్, సన్, కేతు, వీనస్, రాహు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏమి, ఈ స్టార్ లార్డ్ విల్ బికమ్ ది దశా లార్డ్. సన్ దశ ఎంత వరకు ఉంది, అప్ టు 18/6/26 వరకు ఉంది సన్ దశ. ఇప్పుడు ఆయనకు 52 years అని స్వతహాగా చెప్తున్నాడు. ఈ 26 years కు ఇది 25, అంటే ఇప్పుడు 52, ఇది 26, 1 సంవత్సరం 53 ఏళ్ళు. తర్వాత ఇది చంద్రదశ 10 ఏళ్ళు, చంద్రదశ 10 ఏళ్ళు కలిపితే ఎంత అవుతుంది, 53 1 10 63. తర్వాత కుజదశ, మనము మిడిల్ అని ఊహించినాం కదా, మధ్యమ ఆయుర్దాయం. కాబట్టి ఈ 3 దశలు మనము చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఎక్కడ ఏమి అనేది. 3 దశలు చెక్ చేయాలి మనం. వీ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ 3 దశా పీరియడ్స్. సన్ డెత్ రూల్స్ ఏమి, అవి గుర్తుకు తెచ్చుకోండి. డెత్ రూల్స్, ఫస్ట్ డెత్ రూల్ ఏమి, కమాన్ డెత్ రూల్ చెప్పండి ఏముంది. ఫస్ట్ డెత్ రూల్, the Lord should be a co-ruler of 1 or 8 or బాధక, లేదా ఆ పొజిషన్ లో ఆ హౌసెస్ లోనైనా ఉండవచ్చు. he should be posited in ascendant or 8 or బాధక భావ, దానిలోనైనా ఉండవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దశాలార్డ్ ముందు సన్ చూద్దాం ఒక్కొక్కరిని. సన్ అనేటువంటి వాడు 1 లో ఉన్నాడా, ఈడ 1 లో లేడు. 1 కోరూలర్స్ లో చూడండి, 1 కోరూలర్ వీనస్, జూపిటర్, కేతు, మెర్క్యూరీ ఉంది. సన్ అనేది లేదు 1 లో లేదు. తర్వాత ఏమి 8 కోరూలర్ చూడండి, వీనస్, మార్స్, రాహు, వీనస్ లేదు. తర్వాత బాధక 11, ఇటో ఈడ సన్ చూడండి, సన్ రాశి లార్డ్ సబ్ లార్డ్ ఉన్నాడు. అంటే ఏమి, మొదటి రూలు పాస్ అయింది, డెత్ రూల్. ఓకేనా సార్? హలో చెప్పండి, ఒకటి పలకండి. 4 వీనస్, జూపిటర్, కేతు, సన్, మెర్క్యూరీ. దీంట్లో సన్ లేడు, 1 లో లేడు. 8 కోర్ రూలర్స్ ఎవరు, వీనస్, మార్సు, రాహు, వీనస్, దీంట్లో లేడు. 11 లో బాధకాలో ఉన్నాడు, రాశి లార్డ్ గా స్టార్ లార్డ్ గా ఉన్నాడు. కాబట్టి వాళ్ళను ఫస్ట్ రూల్ పాస్ అయింది. అలాగే సార్, పాస్ అయింది. సెకండ్ రూల్ ఏమి, Dasha Lord should maintain a relationship with 8th SSL. Who is 8th SSL here? 8th SSL. ఇది ఏమిది,
వేనస్ కనబడుతుందా? వేనస్ వేనస్ కర్సర్ పెట్టినది వీనస్. వేనస్ వీనస్ అంటే దశాలార్డ్ అనేటువంటి వాడు 8 ఎస్ఎస్ఎల్కు సంబంధం ఉండాలి. అంటే దశాలార్డ్ ఇక్కడ సన్ దశాలార్డ్, ఈ వీనస్ కు సంబంధం ఉండాలా? వీనస్ కు చూడండి, సన్ వీనస్ లో ఉన్నాడా? సన్ లేడు సార్. లేడు. సన్ రాహు ద్వారా ఏమైనా వస్తాడా? లేడు. వీనస్ చూడండి, వీనస్ లేదు సార్. వీనస్ సన్ లేదు. వీనస్ కూడా లేడు. లేదు కదా? ఎస్ సార్. లేదు సార్. అంటే ఏమి? సెకండ్ రూల్ ఫెయిల్. సెకండ్ రూల్ ఫెయిల్డ్. ఫస్ట్ రూల్ పాస్, సెకండ్ రూల్ ఫెయిల్డ్. సార్. ఓకేనా? ఎస్ సార్. థర్డ్ రూల్, ఇప్పుడు నువ్వు కస్పల్ ఇంటర్లింక్స్ చూడు, వద్దన్నాను. థర్డ్ రూల్ ఏమి? సన్ అనేటువంటి వాడు ఏమేమి చెప్పాలా? ఇక్కడ మనకు హౌసెస్ అవి రాసుకుంటే మీకు తెలుస్తుంది. 182712 బాధక, 182712 బాధక. దశాలార్డ్ 1 and 8 కంపల్సరిగా ఉండాలి. ఇది 3వ రూలు. బాగా గుర్తుపెట్టుకోండి. 3వ రూల్ ఏమి? డెత్ రూల్ ది. దశాలార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8. దశాలార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లోనే వచ్చేసింది 1 and 8. అలాంగ్ విత్ 1 and 8 తో పాటు మారక బాధక కూడా ఉండాలి. మారక 2 ఉంది, 7 ఉంది. ఇక్కడ 18, 2, 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాయి. కమిట్మెంట్ లో చూడండి, 1 ఉంది, 2 ఉంది, 11 ఉంది, 12 ఉంది. ఓకేనా? ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా అంతే. మెర్క్యూరీ 1, 2, 11, 12. 1, 2, 1 నెగిటివ్, 2 మారక, 11 బాధక, 12 మోక్ష. అది కూడా మారకనే. అర్థమైందా? అంటే సన్ అనేటువంటి వాడు దశాలార్డు 2వ రూలు పాస్ కాలేదు, 1, 3 పాస్ అయినాయి. అంటే ఏమి? 3 రూల్స్ అట్ ఎ టైం పాస్ అయితేనే సైమల్టేనియస్లీ పాస్ కావాలా. అట్ ఎ టైం. ఇఫ్ ఆల్ దీస్ 3 కండిషన్స్ ఆర్ సైమల్టేనియస్లీ సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ డెత్ విల్ అక్కర్ ఇన్ దట్ పీరియడ్. సన్ పీరియడ్ లో జరగాలంటే 3 రూల్స్ అట్ ఎ టైం పాస్ కావాలా. ఒకటి మాత్రమే ఫెయిల్ అయింది, 2 అయినాయి. ఏమైనాయి? 1వది అయింది, 3వది అయింది పాస్, 2వది ఫెయిల్ అయింది. కాబట్టి సందశలో మారకము జరగదు. అంటే ఏమి? ఇప్పుడు 52 ఇయర్స్ ఉన్నాయి, సందశ కంప్లీట్ అయ్యే లోపల 53 ఇయర్స్ వస్తాయి. అంతవరకు భయం లేదు. ఓకే, నిర్భయంగా చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ చంద్రదశ చూడండి ఎంతవరకు ఉంది? 17/6/2036 వరకు ఉంది. అంటే 10 ఏళ్ళు. ఇది చూద్దాం. చంద్రదశ దశాలార్డ్ మళ్ళా 3 రూల్స్ మళ్ళా 2 వచ్చి మొదలు పెట్టుకో. దశాలార్డ్ షుడ్ బి ఏ కో రూలర్ ఆఫ్ 1 or 8 or బాధక. చూడండి 1 లో ఉందా? 1 లో వీనస్, జూపిటర్, కేతు, మెర్క్యూరీ. లేదు, 1 లో లేదు. మూన్ లేదు కదా? లేదు సార్. 1 లో లేదు. 8 లో చూడండి, 8 లో వీనస్, మార్స్, రాహు, వీనస్ లేదు. 8 లో కూడా లేదు. 11 లో సన్, మార్స్, మెర్క్యూరీ కనపడుతుందా మీకు? కనపడుతుంది సార్. లేదు. అంటే ఏమి? దశాలార్డ్ మూన్ అనేటువంటి వాడు 1 లో లేడు. 1 కో రూలర్ గా లేడు, 8 కో రూలర్ గా లేడు, 11 కో రూలర్ గా లేడు. పోనీ వాడు ఎక్కడున్నాడు? ఆక్యుపెంట్ గా, రెసిడెంట్ గా 3లో ఉన్నాడు. మనకు కావాల్సినది ఏంటి? 1 or 8 or బాధక. అంటే మొదటి రూల్ ఎత్తే ఆదిలోనే హంసపాది అయిపోయింది. అంటే ఏమి? మిగతా 2 పాస్ అయినా కూడా చూద్దాం. ఎందుకంటే దీనిని చూడడం వల్ల మీకు రూల్స్ నోటికి వస్తాయి. ఇక మనకు టైం ఏమి కుప్పలేం మునగవు. ఈ రూల్స్ ఎందుకు ఇప్పుడు ఇంత గట్టిగా చెప్తా ఉండేదంటే మీకు నోటికి రావాలా అనే ఇక్కడనే చెప్పిస్తున్నా. సెకండ్ రూల్ ఏమి? దశాలార్డ్ షుడ్ బి ఏ కో రూలర్. దశాలార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ 8 SSL వీనస్. వీనస్ తో చంద్రుడికి చూడాల. చంద్రుడు వీనస్ లో ఉన్నాడు చూడండి, ఉన్నాడు. పాస్ అయింది. థర్డ్ రూల్ చూద్దాం. మూర్తి థర్డ్ రూల్ చూడండి. థర్డ్ రూల్ ఇక్కడ ఏముంది? బాధక ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఇదో 1, 2, 7, 11, 12. ఇక్కడ చూడు 1, 2, 7, 8. కానీ లాభం లేదు. దశాలార్డ్ అనేటువంటి వాడు
ఏముండాలా 1 and 2 కంపల్సరీ ఉండాలా. 1 and 8 ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 1 వచ్చి కమిట్మెంట్ లో 8 వచ్చినా, లేదా ఇక్కడ 8 వచ్చి కమిట్మెంట్ లో 1 వచ్చినా, లేదా 1-8 ఇక్కడ ఉండి ఇక్కడ మారక బాధకాలు వచ్చినా, లేదా ఇక్కడ మారక బాధకాలు ఇన్వాల్వ్మెంట్ లో వచ్చి ఇక్కడ 1 and 8 వచ్చినా కూడా ఓకే. అంటే 1 and 8 లేదు చూడండి, 1 మాత్రమే ఉంది ఈ రెండిట్లలో కలిపితే. అంటే రెండవ రూలు 3వ రూలు కూడా ఫెయిల్ అయింది చంద్రుని విషయంలో. ఎస్ సార్, 10 సంవత్సరాలు యాడ్ అయింది. అంటే ఏమి, ఈ చంద్రుని విషయంలో ఒక్క రూల్ మాత్రమే పాస్ అయింది, అంతే కదా. ఎస్ సార్. కాబట్టి చంద్రుని పీరియడ్ లో కూడా డెత్ రాదు, 63 ఏళ్ళ దాకా రాదు, జరగదు. 53 + 10 63 ఏళ్ళు. మనము మీడియం 66 ఏండ్లు, అంటే కుజ దశలో కంపల్సరీగా జరగాల, అంతే కదా. మనం మీడియం గెస్ట్ చేసినాం కదా. కాబట్టి ఇదో మార్స్ దశ. ఈ మార్స్ దశ చూడండి, దశ లార్డ్ షుడ్ బి ఏ కో రూలర్ ఆఫ్ 1 లో ఉన్నాడా? వీనస్, జూపిటర్, కేతు, మెర్క్యూరీ. లేడయ్యా, 1 లో లేడు. 8 లో స్టార్ లార్డ్ ఉన్నాడు చూడండి, స్టార్ లార్డ్ 8. 11 లో చూడండి, అదో 11 లో సబ్ లార్డ్ ఉన్నాడు చూడు. అంటే ఏమి, ఇక్కడ 8 లో స్టార్ లార్డ్ గా ఉన్నాడు, 11 లో బాధకాలో సబ్ లార్డ్ గా ఉన్నాడు. అంటే ఫస్ట్ రూల్ ఈజ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ రూల్ సాటిస్ఫైడ్. సెకండ్ రూల్ ఏమి, దశా లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ 8th SSL వీనస్. మార్స్ కు దశా లార్డ్ మార్స్, 8th SSL వీనస్ కు సంబంధం. మార్స్ కు వీనస్ కు ఏమన్నా సంబంధం ఉందా? అడో మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. అలాగే వీనస్ కు మార్స్ కి ఏమన్నా ఉందా? లేదు. అంతే, ఇది ఒకటే దొరికిండేది మనకు. అంటే మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. ఓకే, రెండవ రూల్ కూడా ఓకే పాస్ అయింది. మూడవ రూల్, ఇదే మూడవ రూల్, చాలా కేర్ఫుల్గా ఉండాలా. 1 and 8 కంపల్సరీగా రావాలి దశా లార్డ్ విషయములో. చూడండి, మార్స్ 1-8 తర్వాత 2 ఉంది మారక, 7 ఉంది మారక, బాధక 11 ఉంది, ఇంకొక మారక ఉంది. అంటే 1, 2, 7, 8, 11, 12. 1, 2, 7, 8, 12 బాధక అన్ని వచ్చినాయి చూడండి. అదో 1, 2, 1, 2, 1, 2, 8, 7, 4, 5, 6 వచ్చినాయి చూడు మనకు. 1, 8, 2, 7, 12 బాధక 6 వచ్చినాయి చూడండి ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో చూడండి, కమిట్మెంట్ లో 7 ఉంది మారక, 12 ఇది కూడా మారకనే. 7, 12. ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూడండి 1 ఉంది, ఇక్కడ ఏముంది 7, 8 ఉంది చూడు. 2, 7, 8. 1, 2, 7, 8. 2 కూడా మారక, 7 మారక, 8 కూడా మారక. అది ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉత్త 1 వచ్చింది అనుకో, ఇట్లా ఇవేం లేకుండా ఉత్త 1 ఉంటే ఆడ అంటే 8 ఆర్ మారక ఆర్ బాధక లేకుండా 1 ఒకటి వచ్చిందంటే మారకము జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏ చార్ట్ లోనైనా సరే, ఎవరి జాతకంలోనైనా సరే, ఇక్కడ ఉండి అన్ని ఉండి ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 1 ఒకటి వచ్చిందంటే, అంటే మారక బాధకాలు లేకుండా అసెండెంట్ ఒకటే కనపడితే మారకము జరగదు. ఇక్కడ అన్నిటి 1తో పాటు 1 ఉంది, ఇక్కడ 2 మారక, 7 మారక, 8 కూడా మారకనే. 1, 2, 7, 8 ఆర్ బాధక, మారక బాధక, 8 ఆర్ మారక ఆర్ బాధక, అవి ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉండాలి. మీరు అది గుర్తుపెట్టుకోండి. డెత్ రూల్లో ఇది మర్చిపోతున్నారు చాలా మంది. కాబట్టి ఇక్కడ మనకేమర్థమైంది, అయ్యా సన్ దశలో మారకము జరగదు, మూన్ దశలో జరగదు, మార్స్ దశలో జరుగుటకు బహుళ ఆస్కారములు ఉన్నవి. అస్ట్రాలజికల్ గా మనమేం దేవుళ్ళం కాదు, మనమేదో చదువుకున్న శాస్త్రాన్ని ఆ రూల్స్ ను బట్టి, ఈ చార్ట్ను బట్టి, ఆ ముఖేష్ గుప్తా వేసిన చార్ట్ను బట్టి మనము ఫాలో అయ్యి చెప్తున్నాం అంతే. మనమేం దేవుళ్ళం కాదు, మనం చదివినది నమ్మి చెప్పాలంతే. అంటే ఏమి, ఈ మార్స్ దశలో మారకము జరుగుతుంది అని మనము ఊహించాము. ఇంతవరకు ఏమైనా సందేహం ఉందా? ఓకే, నో సార్. ఇప్పుడు
శాటర్న్ చూడండి సార్. ట్రాన్సిట్ లోకి పోయి సాటర్న్ ట్రాన్సిట్ చూడాలా, అలాగే జూపిటర్ ట్రాన్సిట్ చూడాలా, అలాగే సన్ ట్రాన్సిట్ చూడాలా, అలాగే మూన్ ట్రాన్సిట్ చూడాలా. అంటే ఏమి ఈ 4 ట్రాన్సిట్లు అట్ ఏ టైం చూసి మనం ఒక నిర్ణయానికి రావాలా. ఇవన్నీ టాలీ కావాలా. ఆ రూల్స్ కూడా నోటికి రావాలా మనకు. అప్పుడే మనము చేయగలుగుతాం. మూన్ దశ ఎండింగ్ ఇది ప్రారంభమవుతుంది. అంటే 18/6 అనుకో. ఇది ఇంతవరకు మూన్ దశ ఉంటుంది. 17/6/2036 నుంచి 2043 వరకు ఈ మధ్య పీరియడ్ లో మనము చెక్ చేయాలి. ఈ పీరియడ్ రాసుకోండి, మరి మీరు రాసుకోండి. ఈ పీరియడ్ 17/6/2036 నుండి 18/6/2043 వరకు మనము సాటర్న్, మూన్, జూపిటరు, సన్, మూను వీళ్ళ యొక్క ట్రాన్సిట్ ను చెక్ చేయాలి. ముందు ట్రాన్సిట్ ఎక్కడెక్కడ తిరుగుతాడు కామన్ సెన్స్ తో ఆలోచించేయండి మీరు. కుజ దశ స్టార్ట్ అయినప్పుడు 18/6/2036 అప్పుడు సాటర్న్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు, కర్కాటకంలో ఉన్నాడు. ఒక రాశిలో సాటర్న్ సంచరించాలా అంటే దాదాపు 2.5 years పడుతుంది. ఇప్పుడు మనము 7 సంవత్సరాలు కుజదశ, 7 సంవత్సరాల్లో ఎన్ని రాత్రుల్లో తిరుగుతాడు చెప్పండి? ఎంత ముందు ఎనికిపోయినా మాక్సిమం 3 రాశులు. 3 లేదా మహా అంటే ఎనికి ముందు పోతే ఒక 4వ రాశి అనుకో, అంతే. అంటే ఏమి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కర్కాటకం 1, తర్వాత సింహం 1, 2, మూడోది కన్య. ఒకవేళ పొరపాటున ఎనికి ముందుకు రావడంతో ఏమన్నదంటే ఇక్కడ గుడికి రావచ్చు. 4 రాసులు. ఓకేనా? ఓకే సార్. రఫ్లీగా చెప్తున్నా. ఇప్పుడు మీరు చూడండి 18/6/2036కు మీరు ఎఫ్ఎంఎస్ లో పోతే చిన్న అక్షరాలు ఉంటాయి. నేను దాంట్లో చూపిస్తాను, నాకేం అభ్యంతరం ఏమి లేదు. కానీ అది లేకుండా ఇది తొందరగా అవుతుంది కదా, టైం సేవ్ అవుతుంది మనకు. లేదా మీ ఇష్టం లేదు, చూపిస్తాను. లియోలో 36, 37, అంటే 37లో ఉడక లియోలోనే ఉన్నాడు. 38లో మారా. కాబట్టి జనవరి నుంచి వద్దాం. ఇక్కడ లియోలోనే ఉన్నాడు. ఫిబ్రవరిలో ఉడక, మార్చి, ఏప్రిల్ లియో, మే లియో, జూలై 8 వరకు, 22/10/2038 వరకు సింహంలో ఉంటాడు. సింహంలో తర్వాత 23/10/2038 నుంచి 6/4/39 వరకు, 6/4/39 వరకు, 39 4వ నెల. ఇదిగో ఇంతవరకు 12/7/2039 వరకు లియోలో సింహంలో ఉంటాడు. రాసుకోండి. 7/4/2039 నుంచి 12/7/2039 వరకు సింహంలో ఉంటాడు. మళ్ళా 13/7/2039 నుంచి 13 కన్యలో వస్తాడు. కన్య 2 లిబ్రాలోనే ఉన్నాడు. 43 లిబ్రాలోనే ఉన్నాడు. లిబ్రా 10వ నెల, 11వ నెల కూడా లిబ్రానే. మనకి జూన్ దాకే కదా సార్ కావాల్సింది. కావచ్చు, కానీ వీటికి ఇంతవరకు 11/12 వరకు, 11/12/2043 వరకు తులలో ఉంటాడు. అంటే ఏమి, కర్కాటకము, సింహము, కన్య, తుల 4 రాశుల్లో సంచారం. మామూలుగా అయితే 2.5 సంవత్సరం పడుతుంది. కొంచెం వెనక్కి ముందుకు తిరగడం వల్ల కొంచెం ఇట్లా వస్తుంటుంది ఆ ఎత్తు తగ్గులు. 28/8/2036 ఆ రోజు శని సింహరాశిలో ఉంటాడు. సింహరాశి అది ఫేవరబులా కాదా మనము చూసుకోవాలి. సింహరాశి ఇక్కడ శని ఇక్కడ ఉంటాడు, గురువు ఇక్కడ ఉన్నాడు. ఇది ఫేవరబులా కాదా? తర్వాత రవి కూడా ఇక్కడ ఉంటాడు. అంటే 3 ప్లానెట్స్ ను మనము చెక్ చేసుకోవాలి ఒకటేసారి.
ఏమి ఎట్లా చెక్ చేస్తావు దాన్ని? సాటర్న్ అనేటువంటి వాడు సాటర్న్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ సైన్. సాటర్న్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ సచ్ ఎ సైన్. లియోలో సంచరిస్తున్నాడు. ద లార్డ్ ఆఫ్ విచ్ ఇట్ ఈజ్, ఎవరు దీనికి అధినాథుడు? రవి. ఆ రవి అనేటువంటి వాడు హీ షుడ్ బి లింక్డ్ విత్ 8th SSL ఆర్ బాధకా SSL. ఈ శని సంచరించేటువంటి శని గోచారములో ఏ రాశిలో సంచరిస్తుంటాడో ఆ రాశినాథునికి నాటల్ చార్ట్ లో ఉన్నటువంటి 8th SSL, ఇక్కడ 8th SSL ఉన్నాడు కదా, 8th SSL కానీ బాధకా SSL కానీ సంబంధం ఉందా లేదా చూడాలి. అది ఫస్ట్ రూల్. తరువాత వాణ్ణి ఆ రాశినాథుడు ఇవి మారక బాధకాలకు సిగ్నిఫికెంట్ అయినాడా కాదా చూడాలా. అది చూడండి. ఇప్పుడు 827 ఆరు హౌసెస్ గుర్తున్నాయా? 1 2 8 7 8 అవి 1 2 7 8 1 2 7 8 ఇది ఉన్నాయి. ఇడో ఇక్కడ 1 2 11 12 ఉన్నాయి. ఇడో ఇక్కడ 1 2 11 12 ఉన్నాయి. కాబట్టి ఇది ఓకే. ఓకేనా? సాటర్న్ ట్రాన్సిట్. ఓకే సార్. అలాగే మళ్ళా ట్రాన్సిట్ చార్ట్లో పోవాలా. ఇదే కన్ఫ్యూజన్ అయ్యేది మనము. జూపిటర్. నెక్స్ట్ జూపిటర్ను చూద్దాం. జూపిటర్ చూడండి. జూపిటర్ వృషభములో ఉన్నాడు, అంటే టారస్ సైన్. జూపిటర్ ఈజ్ ట్రాన్సిటింగ్ ఇన్ టారస్ సైన్. టారస్ సైన్ అధినాథుడు ఎవరు? లార్డ్ వీనస్. ఆ వీనస్ కు 8th SSL వీనసే కదా ఇక్కడ మనకు. 8th SSL వీనసే కదా, ఇంతకుముందు చూసినాం కదా. ఇడా ఇది ఇదిగో 8th SSL వీనస్. దీని రాశినాథుడు కూడా వీనసే. సరిపాయి కదా జూపిటర్. వీనస్ కు సరిపాయి. ఓకేనా? తర్వాత ఏం చేయాలా? మళ్ళా పెద్ద టేబుల్లోకి పోవాలా. ఎవరిని చూడాలా? టారస్. సెవెన్ 8 12 1 2 7 8 12. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 10 12 ఉంది. సరిపోయింది. అన్ని వచ్చేసినాయి కదా. ఓకేనా? వచ్చినాయి సార్. తర్వాత ఈ పీరియడ్ లో కదా అయినప్పుడు ఇక్కడ దశాభుక్తులు ఏమొస్తున్నాయి కొంచెం దానిలో సైమిల్టేనియస్ గా చెక్ చేసుకుంటూ పోవాలి కదా మనము. అది చెప్పకుండా ఊగా గుడ్డిగా చెప్తా పోతే లాభాన్ని అర్థం కావాలి కదా. అంటే ఏమి 28 8 28 8 ఏడొస్తుంది? 28 8 2036 28 నాలుగోది సాటర్న్. ఇదా సార్? కరెక్ట్. ఇది కుజా సాటర్న్. సాటర్న్ నడుస్తుంది. మళ్ళా చూద్దాం, మారుతాయి ఇవి. ఇదే ఖాయమనేం లేదాడ, ఊక మనకు ఇది చేస్తున్నాం. తర్వాత ఇక్కడ కుజలో కొంచెం ఒక నెల కొంచెం ముందుకు పోతే కేతు వస్తాడు. ఇప్పుడు ఇవి కేతు తీసుకుందాం. మార్స్ కేతు. మార్స్ కేతు వస్తాడు 22/9/2036 నుంచి 30/9/2036 వరకు
ఉంటాడు కదా మార్స్ కేతు. తర్వాత కేతు కంటే కూడా ఆ, 28/9/2036 నా పొద్దుటికి ట్రాన్సిట్ ఇక్కడ చూడండి. ఇదిగో శాటర్న్ ఇక్కడనే ఉన్నాడు, జూపిటర్ ఇక్కడనే ఉన్నాడు, రవి 21:50లో ఉన్నాడు శాటర్న్ ట్రాన్సిట్. అంటే ఏమి, ఈ రవి ట్రాన్సిట్ ఇలా సరిపోయిందా లేదా ముందు చూసుకోవాలి కదా మనము. దీన్ని మర్చిపోయినాం, రవిని చూసుకోవాలి. రవి ఈ రాశినాథుడు ఎవరు? రవి. రవికి 8th ఎస్ఎస్ఎల్ ఇంతకుముందు శనికి చూసినాం కదా, సేమ్ రవికి ఇక్కడ 8th ఎస్ఎస్ఎల్ కు చూసినాం కదా, శనికి సరిపోయిందంటే కదా మనము ట్రాన్సిట్. కాబట్టి ఇప్పుడు రవికి ఒక్కటి చూస్తే చాలు దీంట్లో. మీరు ఏది పెద్ద టేబుల్లో రవికి ఇది 1 2 7 8 1 2 7 8 1 2 11 12 1 2 11 12 సరిపోయింది. ఇది కూడా అంటే సన్ ట్రాన్సిట్ కూడా ఓకే అయింది, అంతవరకు ఓకే అయింది. ఇది కొంచెము 1కి 2 సార్లు చేస్తే కానీ అర్థం కాదు ఇది అంత సులభంగా. తర్వాత ఇబ్బంది పడతాం. 7/9/2036 12కు ఇది వస్తుంది. మార్స్ మెర్క్యూరీ వీనస్ సూక్ష్మ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ డిబిఏఎస్పి వరకు మనం చెక్ చేసుకోవాలా, అవి పనికి వస్తాయా రావా. ఇప్పుడేమో ట్రాన్సిట్ ఏమో చూసినావు బాగున్నది, సన్ వరకు ఓకే. అంటే ఏమి, ఈ రాశినాథుడు శాటర్న్ యొక్క రాశినాథుడు ఓకే చెప్పినాడు, గురువు సంచరించే రాశినాథుడు ఓకే చెప్పినాడు, సన్ యొక్క రాశినాథుడు ఓకే చెప్పినాడు. అంటే 3 ట్రాన్సిట్లు ఓకే అయినాయి. ఇంకా నెక్స్ట్ 3 ట్రాన్సిట్ చూసుకోవాలి మనం. సరే 3 ట్రాన్సిట్ చూసుకునే ముందు ఇక్కడ ఇవి చెక్ చేసుకుంటే బయటపడుతుంది కదా. ఇంకా మార్స్ మెర్క్యూరీ వీనస్ ఇవి చూసుకుందాం మనం. ఈ డేట్ కాకపోతే 7/9కి ఏడకి వస్తుంది. ఇదిగో ఇది రాసుకోండి మీరు. మార్స్ మెర్క్యూరీ వీనస్ శాటర్న్, మార్స్ మెర్క్యూరీ వీనస్ శాటర్న్. తర్వాత దాని కింద శాటర్న్ కింద మెర్క్యూరీ కేతు. ఈ 3 అంటే ఏమి, ఇంతవరకు మీరు డిసైడ్ చేస్తాం. ఇది రాసుకోండి. మార్స్ మెర్క్యూరీ వీనస్ శాటర్న్ 7/9/2036 12:51. అదే దాని కింద బుధుడు, దాని కింద కేతువు రాసుకోండి. తర్వాత చెప్తాం మళ్ళా మీకు. ఇది క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏంటివి మనం చూసింది? మార్స్ అనేటువంటి వాడు డెత్ ఇన్ఫినిటీ హౌస్ 1 2 దశాలాడు కాబట్టి 1 2 8 ఉంది. 1 8 ఉండి 1 2 8 7 2 7 11 12 ఇక్కడ 11 7 12 ఇక్కడ 2 7 8 సరిపోయింది. మార్స్ ఓకే, దశాభుక్తి ఓకే. మార్స్ తర్వాత ఎవరు? మార్స్ తర్వాత కేతువ బుధుడు కదా, మెర్క్యూరీ సార్. మెర్క్యూరీ చూడండి. అదిగో డెత్ ఇన్ఫినిటీ హౌసెస్ ఉన్నాయా? 1 ఉన్నాయి సార్. 1 2 ఉంది, 7 ఉంది, 11 ఉంది, 12 ఉంది. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 11 ఉంది, 12 ఉంది. ఇక్కడ 7 ఉంది, 12 ఉంది. సరిపోయింది. ఒక దశాలాడుకు మాత్రమే 1 and 8 చూడాలి. మళ్ళా మీరు అన్నిటికీ పట్టుకొని పాకులాడకండి. అది ఒకానొకప్పుడు మనల్ని తప్పుదారి పట్టించినారు జనాలు. ఓకే రైటా? డెత్ ఇన్ఫినిటీ హౌసెస్ ఉన్నాయి కదా. ఉన్నాయి సార్, ఉన్నాయి. అంటే ఏమి? కుజ బుధ అయిపోయినాక ఇంకోడెవడు? శుక్ర, ఇదిగో 1 2 8 7 12 1 2 8 7 12. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఓకే, వీడు కూడా ఓకే వీనస్. ఇంకా తర్వాత ఎవరు? శని కదా మనకు ఆడుండేది. శని మెర్క్యూరీ కేతులు 3. శని మెర్క్యూరీ కేతు. శని చూద్దాం. శని 1 ఉంది, 7 ఉంది. మారక 1 7. ఇక్కడ 1 2 7 11 12 సరిపోయింది.
ఇక్కడ 12 ఉంది. ఇది కూడా ఓకే. అంటే సాటర్న్ ప్రాణాలోనైనా పోవచ్చు. సాటర్న్ ప్రాణ కాకపోతే నెక్స్ట్ మెర్క్యూరీ 1 2 7 11 12 ఇక్కడ 1 2 11 12 ఇక్కడ 7 12 మెర్క్యూరీ. అంటే ఎవడు స్ట్రాంగో వాడిని పట్టుకుందాము అని ప్రాణాన్ని, అంతే. ఇంకేం లాడ. 3 శని, తర్వాత బుధ, తర్వాత కేతు చూడండి. ఇదిగో 1 2 7 8. అంటే మనమేమి ఇక్కడ అన్ని 6 హౌసెస్ వస్తాయి. 1 2 7 8 11 12 1 2 7 8 11 12 ఇక్కడ 7 12 ఇక్కడ 7 12. అంటే ఇక్కడ కేతులో ఏమైనా పోతుందా అని నాకు అనుమానం. అందుకు 3 రాసుకోండి అని చెప్పినది. శని బుధ కేతు ఈ ప్రాణాలలో పోవడానికి ఆస్కారం ఉంది. కేతు పవర్ఫుల్ అవుతాడు, అన్ని ఉన్నాయి కాబట్టి. 1 2 7 8 1 and 8 కూడా వచ్చింది కదా, కొంచెం పవర్ఫుల్లే కదా. అందుకు ఇది ఏమైనా చేస్తుందేమో అని నాకు డౌట్ అన్నమాట. అక్కడి దాకా అంటే ఏంటి, ఇప్పుడు ఏ దశలో చస్తాడు అని నిర్ధారించిన తర్వాత మనము ఆ శని సంచారము ఎన్ని రాసుల్లో జరుగుతుంది, దాదాపు 3 రాసుల్లో లేదా 4 రాసుల్లో జరుగుతుంది. అది రాసుకున్న తర్వాత మనము శని యొక్క ట్రాన్సిట్ చెక్ చేయాలి. శని ట్రాన్సిట్ తో పాటు జూపిటర్ ట్రాన్సిట్ చూడాలా. ఈ 2 సైమల్టేనియస్ గా చూసుకుంటూ రావాలా. ఇక్కడ చూసుకుంటూ వస్తే మీకు ఇంకోటి మనకు కపిల సార్ చెప్తుంటాడు, మీరు గమనించినారో లేదో. అడిగో ఆయన ఏం చెప్తుంటాడు, శని జూపిటర్ డబల్ ట్రాన్సిట్ అంటుంటాడు చూడు. ఇదో శని అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే కపల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా మనకు అన్ని టాలీ అయినాయి కదా. ఇంతాక చెప్పినాం కదా, శని సంచారము ఏ రాశిలో సంచరిస్తుంటాడో ఆ రాశినాథుడు 8th SSL కానీ బాధక SSL కానీ సంబంధం ఉండి వాడు డెత్ ఇన్ ప్రిడిక్టింగ్ హౌసెస్ కు సంబంధం ఉండాలా. అది ఓకే అయింది. తర్వాత జూపిటర్ కూడా అట్లనే ఓకే చేసినాం. తర్వాత ఆయన చెప్పిన డబుల్ ట్రాన్సిట్ అనేది ఏమంటే, ఇదిగో సాటర్న్ ఇక్కడ ఉన్నాడు. ఉండి వాడు ఏం చేస్తున్నాడు, 1 2 3వ దృష్టితో 1 చూస్తున్నాడు. అసెండెంట్ నేటివ్ను చూస్తున్నాడు 1. తర్వాత 8ను చూస్తున్నాడు చూడు. 1 and 8 కంపల్సరీ. 1 and 8ను చూస్తున్నాడు. 8 ఎట్లా 7 8 9 10 10వ దృష్టితో. శని 10వ దృష్టితో చూస్తున్నాడు. అంటే ఏమి, శనికి గురువుకు సంబంధం వచ్చా. మళ్ళా ఈ శని అనేవాడు 1కు చూస్తున్నాడు, 8కు సంబంధం వచ్చే కదా. తర్వాత జూపిటర్ చూడండి, జూపిటర్ కూడా 1 2 3 4 5 ఇదిగో 12 మారకాన్ని చూస్తున్నాడా. మారక ఇదిగో ఇది ఒక మారక. తర్వాత సన్ సాటర్న్ తో కూడుకునే ఉన్నాడు కదా ఇక్కడ, ఇదే లియోలో. వాడు మనకు కస్పల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా అన్ని చెప్పినాడు కదా. తర్వాత ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఇది ట్రాన్సిట్ చార్ట్ లో అంతటితో అయిపోలేదు కదా. మనము ఇక్కడ ఏం చేయాలి, మళ్ళా ఈ ట్రాన్సిట్ చార్ట్ లో మనం ఏం చదువుకున్నాము అయ్యా చూడండి. సాటర్న్ సన్ యొక్క రాశిలో ఉన్నాడు, ఆ రాశిని చెక్ చేసినాము. రాశినాథుడు సన్నుకు 8th SSL కు లేదా బాధకదానికి సంబంధం ఉంది, ఓకే. తర్వాత జూపిటర్ వీనస్ సైన్ లో ఉన్నాడు, వాడు ఓకే, చెక్ చేసినాం కదా జూపిటర్ ద్వారా ఇంతకుముందు. తర్వాత సన్, ఇక్కడ సబ్లార్డ్ చూడాల. సన్ యొక్క సబ్లార్డ్ జూపిటర్. ఈ జూపిటర్ కు 8th SSL ఇక్కడ మర్చిపోయినా, ఇది సాటర్న్ స్టార్ లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డు ఈ 8th SSL తో సంబంధం ఉండాలా అంటాడు. అది చూడండి, సన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్, మూన్ యొక్క స్టార్ లార్డ్ సాటర్న్. ఈ 2 కూడా 8th SSL తో సంబంధం ఉండాలా. 8th SSL వీనస్ కు సరిపోయి డైరెక్ట్ సన్ స్టార్ లార్డ్ వీనస్, 8th SSL కూడా వీనసే. అలాగే ఈ మూన్ స్టార్ లార్డ్ సాటర్న్ కు వీనస్ కు ఆల్రెడీ చూసాం సార్. లేడు, సాటర్న్ కు వీనస్ కు ఇక్కడ ఉంది. వీనస్ లో సాటర్న్ ఉన్నాడు కాబట్టి ఓకే. ట్రాన్సిట్ కూడా ఓకే అయింది చూడండి, అన్ని అయిపోయినాయి. అంటే ఏమి, మీరు కావాలంటే అన్ని చూసుకోండి. సన్ ఈ రాశి లార్డు, ఈ స్టార్ లార్డు, ఈ సబ్ లార్డు, ఈ సబ్ లార్డు, అలాగే మూన్ యొక్క స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు, అట్లా ప్రతి ప్లానెట్ ది చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకొకటి కూడా అంటే
ఇక్కడ అసెండెంట్ సబ్ లార్డ్ శాటర్న్ మూన్ యొక్క స్టార్ లార్డ్ కు టాలీ అయినాడు చూడండి. ఇది కూడా ఒక చైల్డ్ బర్త్ చేస్తా ఉంటాం కదా, మర్చిపోయినారా? లేదు సార్, సరిపోయింది. ఇక్కడ కూడా ఉంది కదా, అది ఉంది కదా సార్. అసెండెంట్ సబ్ లార్డ్ సాటర్న్ మూన్ స్టార్ సాటర్న్ సరిపోయింది కదా సార్. సరిపోయింది కదా. అందుకు ఇవన్నీ సరిపోయినందుకు చేత నేనేమనుకుంటున్నానంటే 7/9/2036 కానీ 8 కానీ 9 కానీ ఈ 2 రోజుల్లోనే పోతాడు అని మనము ఊహించాలి. అది అవుతుందో వస్తుందో మనం చదువుకున్న రూల్స్ ను ఇంప్లిమెంట్ చేసినాము. కానీ ఇక్కడ కొంత డిఫరెన్స్ నాకు సార్కు పెద్ద సార్కు తేడా వస్తా ఉంది. ఆయనేమి కాదు అంటాడు, నా దాంతో ఏకీభవించలేదు. ఆయన ఏదో చెప్పాడు, సరే చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఆయనతో మాట్లాడి నేను ఆలోచించేస్తా. ఇప్పుడు నాకు తెలిసిన పద్ధతి నేను చెప్పానండి. నేను చెప్పదలుచుకునే చెప్తా, నిర్భయంగా చెప్తా. అది వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, కానీ రూల్స్ ప్రకారంగానే టాలీ కావాలా. నేను ఏమి ఇప్పుడు మీకు అన్ని కస్పల్ రూల్సే చెప్పాను కానీ ఏమి చెప్పలే. లాస్ట్ లో కూడా మీకు డబుల్ ట్రాన్సిట్ సార్ ఎట్లా చూస్తున్నాడో అది కూడా చూపిస్తున్నా. ఓకేనా? ఓకే సార్. తర్వాత సన్ ట్రాన్సిట్ చూడాలా, తర్వాత మూన్ ట్రాన్సిట్ చూడాలా. ఇవన్నీ చూసే లోపల ఆటోమేటిక్ గా దశ భుక్తి అంతా వీనస్ ఇవన్నీ సైమల్టేనియస్ గా వస్తా ఉంటాయి. దాని మీద కూడా ఒక కన్ను పెట్టాలి. ఆ కన్ఫ్యూజ్ అవుతున్నాం అంతే మనం ఈడ. అంటే ఇట్లాంటి ఒక 10 చేస్తే మనము నిష్ణాతులం అవుతాం. నాకు తెలిసిన విషయం మీకు చెప్పాను. అంటే అన్ని రూల్స్ టాలీ అయినాయి చూడండి. మీకు ఇక్కడ ట్రాన్సిట్ రూల్స్ టాలీ కావాలా. సన్ యొక్క సాటర్న్ యొక్క దశ, సాటర్న్ యొక్క ట్రాన్సిట్ కావాలా, జూపిటర్ది కావాలా, మూన్ది కావాలా, సన్ది కావాలా. కానీ చానీ సార్ మాత్రము సాటర్న్ మూనేమో చెప్పినట్లు గుర్తు, నాకు 2 చెప్పినట్లుంది. ఆయన జూపిటర్ చెప్పలే కదా, చెప్పలే. పెండ్లి పేరాకులు దానికైతే గురువు, రవి, చంద్రుని చూస్తున్నాం. 3 ట్రాన్సిట్లు. డెత్ కు సాటర్న్ ట్రాన్సిట్ అడిషనల్ గా కలుపుకున్నాం. అది చూడండి. ఓకేనా? ఓకే సార్. ఉదాహరణతోనే రాదు, ఇట్లాంటివి మనం దండి చేయాలా. ఒక్కొక్క టాపిక్ తీసుకొని చేస్తే వస్తాయి. కనీసం ఒక 4-5 చేస్తే పోతా ఉంటే వస్తాయి చూడు, లేకపోతే రావు. విశేషమైన కృషి కావాలా ఈ ట్రాన్సిట్ కూర్చోబెట్టాలంటే. మీరు ఎంతవరకు ఈజీగా చెప్పగలరు అంటే ఏ దశలో పోతాడో అని మాత్రం చెప్పగలరు. మన గ్రూప్లో ఎవరైనా చెప్తారు, నాకు నమ్మకం అది. మన గ్రూప్లో ప్రతి ఒక్క సభ్యుడు ఊహించగలడు, చెప్పగలడు. మీరు ఇంటి దగ్గర చేయండి ఒకసారి దీన్ని, ఇదే చేయండి మళ్ళీ ఒకసారి. తప్పకుండా సార్.